ఏముంది అని మనం చూసినప్పుడు ఒక మనుష్యునికి ద్రాక్ష తోట ఉందట. ఆ మనుష్యుని యొక్క ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉందట. ఇప్పుడు ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటించినటువంటి ఆ ద్రాక్ష తోట యజమానుడు ఆయన ఆ అంజూరపు చెట్టున అతడు పండ్లు వెదకి వచ్చినప్పుడు అతనికి ఏమీ కూడా దొరకలేదట. దాదాపు 3 సంవత్సరాలుగా ఆయన వస్తూనే ఉన్నాడు, ఆ యొక్క అంజూరపు చెట్టును చూస్తూనే ఉన్నాడు. కానీ 3 సంవత్సరాలుగా ఆ చెట్టు ఆ తోట యజమానుడికి ఫలాలు ఇవ్వలేదట. చివరిగా ఆయన ఏమంటా ఉన్నాడంటే, ఇక 3 సంవత్సరాలుగా నేను దీన్ని చూస్తూనే ఉన్నా, 3 సంవత్సరాలుగా ఈ చెట్టు నాకు ఫలాలు ఇస్తుందని ఆశపడతా ఉన్నా, కానీ ఇది ఫలాలు ఇవ్వడం లేదు, కాబట్టి దీనిని నరికించి వేయు అని చెప్పేసి ఆ తోటలో పనిచేసే తోటమాలితో తోట యజమానుడు చెబుతూ ఉన్నాడు. అప్పుడు వెంటనే ఆ యొక్క తోటమాలి ఏమంటా ఉన్నాడంటే, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండలేము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాడు. ఇప్పుడు తోట మాలి రిక్వెస్ట్ను బట్టి తోట యజమానుడు ఆ యొక్క అంజూరపు చెట్టును ఉండనిస్తా ఉన్నాడు. 1 సంవత్సరం అవకాశము ఇవ్వు, ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా దానికి నేను అన్ని విధాల పోషణ నేను అందిస్తాను. ఈ సంవత్సరం ఒక అవకాశం ఇవ్వు, ఈ సంవత్సరంలో ఫలించినా సరే, ఒకవేళ ఫలించకపోతే నీవు అన్నట్లుగా ఈ యొక్క అంజూరపు చెట్టును ఈ తోటలో నుంచి నీవు తీసివేయవచ్చు అని తోట యజమానుని బ్రతిమాలినప్పుడు ఆయన సరే అని చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఉపమానంలో మరి అంజూరపు చెట్టు స్థానంలో మనం అనుకుంటే, తోట యజమానుల స్థానంలో తండ్రి అయిన దేవుడు అనుకుంటే, అలాగే తోటమాలి స్థానంలో యేసుక్రీస్తు ప్రభువును మనం పెట్టుకున్నట్లయితే, దేవుడు మరి ఆయన తన సంఘం అనే తోటలో ఒక చెట్టులాగా ఆయన మనల్ని నాటి చుట్టూ కంచె వేసి మనకు కావలసిన ప్రతీది కూడా ఆయన సమకూరుస్తూ మనము ఆయన కొరకు ఫలాలు ఫలించాలని, ఆ ఫలాలను బట్టి ఆయన సంతోషించాలనే ఉద్దేశంతో దేవుడు సంగమనే తోటలో ఆయన ఒక చెట్టులాగా ఆయన మనల్ని నాటి అన్ని విధాలుగా మనకు కావలసినవన్నీ సమకూరుస్తూ మనల్ని పోషిస్తూ సంరక్షిస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటా ఉంటుండగా, మరి దేవుడు మన నుంచి ఆశించేది ఒకటే, మనం ఫలించాలని. ఆ ఫలాలు ఆయనకు కనిపించకపోవడాన్ని బట్టి మరి ఆయన తోటమాలితో అనుకున్న పని ఏంటంటే, 3 సంవత్సరాలుగా నేను చూస్తూ ఉంటాను, కానీ ఎటువంటి ఫలాలు మీరు నాకు ఇవ్వడము లేదు. కాబట్టి ఎందుకు దీనికి స్థలం వేస్తూ కదా, దీనికి ఇదంతా కూడా ఈ భూమికి కూడా మరి వేస్ట్, ఎందుకు దీన్ని నరికించేసే అని చెప్పేసి ఆ తండ్రి అయిన దేవుడు అంటూ ఉంటే, ఇప్పుడు యేసుక్రీస్తు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, తండ్రి ఒక్క 1 year అవకాశం ఉంది. 22 చూసాం, 23 చూసాం, 24 చూసాం. ఈ 3 సంవత్సరాలు చూస్తూ ఉంటాం, కానీ ఎటువంటి ఫలాలు లేవు. కాబట్టి తండ్రి అయిన దేవుడేమో 2025 ఎందుకు ఇంకా అవసరం లేదులే అని చెప్పేసి ఆయన అంటూ ఉంటే, యేసులో అంటూ ఉన్నాడు, వంతు తండ్రి 2025 సంవత్సరం నువ్వు 2025 సంవత్సరాన్ని చూద్దాం ఒకసారి. ఈ 2025 సంవత్సరంలో నేను మళ్ళీ తవ్వి కలుపు తీసో, ఎప్పుడైనా నీళ్లు పెట్టో, ఎరువులు వేసో నేను ప్రయత్నం చేస్తాను. 2020 సంవత్సరాన్ని నీ కృప ద్వారా
ఈ ఒక్క సంవత్సరము చూద్దాం. ఇప్పుడు ఫలిస్తే సరే, ఫలించకపోతే నువ్వు అన్నట్లుగా ఈ తోటలో నుంచి దాన్ని తీసివేయచ్చు అని అక్కడ అంటున్నట్లు మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు తన మహాత్మ ద్వారా ఆయన ఈ 2025వ సంవత్సరాన్ని ఆయన దయాకిరీటంగా ఆయన మనకు ధరింపజేశారు. కాబట్టి చాలాసార్లు ఈ నూతనమైన సంవత్సరంలో చాలా మంది లోకస్తులు వివిధ రకాలైన తీర్మానాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ 2025వ సంవత్సరంలో నేను బైక్ కొనుక్కోవాలి, లేకపోతే కారు కొనుక్కోవాలి, లేకపోతే ఆటో కొనుక్కోవాలి, ఓ ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఓ ప్లాట్ కొనుక్కోవాలి, 10 బంగారం కొనాలి, 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకోవాలి అని రకరకాలైన తీర్మానాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అది లోకస్తుల యొక్క విషయం. కానీ దేవుని పిల్లలుగా ఈ 2025వ సంవత్సరంలో దేవుని కొరకు, దేవుని యొక్క పరిచర్య కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు మనం ఎటువంటి తీర్మానాలు చేసుకుంటున్నాము అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి 2025వ సంవత్సరాన్ని దేవుడు మనం ఎందుకు అనుభవిస్తాము అంటే ఆయన కోసం మనము ఫలించాలని, ఆయన నామాన్ని మనము మహిమపరచాలని, ఆయన యొక్క పరిచయని లోకంలో మనము జరిగించాలని, అలాగే మనం ఇంకా మార్పు చెందాల్సింది. కాబట్టి ఇంకా ఆయన స్వార్థంలోనికి, ఆయన కోరికలోనికి మనం మార్చబడాల్సింది. ఇంకా మనలో ఎన్నో లోపాలు బలహీనతలు అవన్నీ కూడా మనం విడిచిపెట్టి అనుదినం క్రీస్తు స్వార్థంలోనికి, క్రీస్తు కోరికలోనికి మనం మార్చబడాలన్న ఉద్దేశంతో దేవుని 2025 సంవత్సరాన్ని ఆయన తన కృప ద్వారా మన జీవితంలోకి ఆయన అనుమతిస్తూ ఉంటున్నాడు. కాబట్టి లోకస్తులేమో 2025వ సంవత్సరంలో, ఈ కొత్త సంవత్సరంలో ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే బండి కొనుక్కోవాలి, లేకపోతే బంగారం కొనుక్కోవాలి, ప్లాట్ కొనుక్కోవాలి అని వారు రకరకాలుగా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే, దేవుని పిల్లలుగా మనము కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ 2025 సంవత్సరంలో నేను దేవుని కోసం నేను పని చేయాలి, లేకపోతే దేవుని కోసం నేను ఫలించాలి, అలాగే ఆయన స్వారూప్యంలోనికి నేను అనుదినంగా మరచిపడాలి. పాత సంవత్సరంలో ఉన్నటువంటి ఆ పాత ఎన్నో బలహీనతలు, ఎన్నో లోపాలు, ఎన్నో బలహీనతలు నాలో ఉన్నాయి, అవన్నీ కూడా నేను విడిచిపెట్టాలి, అలాగే క్రీస్తు స్వారూప్యాన్ని నేను ధరించుకోవాలనేటువంటి తీర్మానాన్ని 2025 సంవత్సరం ఈ మొదటి రోజున మనం చేయాల్సినటువంటి వారం మనము ఉంటా ఉంటున్నాం. కాబట్టి దేవుడి కొరకు ఫలాలను ఫలించాలని, మనం ఫలించాలన్న ఉద్దేశంతోనే దేవుడు మనల్ని రక్షించి తన సంఘమైన తోటలో ఆయన మనల్ని నాటాలని, చుట్టూ కంచె వేసి ఆయన మనల్ని అన్ని రకాలుగా సమకూరుస్తూ కదా, మన భౌతికంగా బ్రతకడానికి కావాల్సినవన్నీ ఇస్తూ ఉన్నాడు, మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనవన్నీ కూడా దేవుడు సమకూరుస్తూ ఆయన మన నుంచి ఆశించేది ఒకటి, మనం ఆయన కోసము ఫలించాలని. కాబట్టి ఆ ఫలాలను మనం ఫలించకపోతే దేవుడు ఆయన బాధపడతాడని చెప్పేసి మరి ఒకనొక రోజున మరి ఆయన మన పట్ల కూడా ఒకవేళ అంటాడేమో, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఉంచడం అనవసరం కదా అని చెప్పి ఒకవేళ మన పట్ల దేవుడు మరి ఆ మాట అంటాడేమో ఒకసారి మనం ఆలోచన చేస్తూ అట్టి భయాన్ని కలిగిన వారమై 2025 సంవత్సరంలోనైనా ఏ విషయాలు మనం మార్పు చెందాల్సిందో, ఏ బలహీనతలు, లోపాలు మనం విడిచిపెట్టవలసిందో అవన్నీ కూడా విడిచిపెట్టాల్సినవి విడిచిపెడదాం, అలాగే ధరించుకోవాల్సినవన్నీ కూడా మనం ధరించుకునేటువంటి వారిని మనము ఉందాం. ఒకవేళ 2020 సంవత్సరాన్ని దేవుడు తన కృప ద్వారా దయాకిరీటంగా ఆయన ధరింపజేశాడు. మరి 2025 సంవత్సరం చివరి కాలంలో ఒకవేళ మళ్ళా తండ్రికి ఏసీతో ఒకవేళ డిస్కస్ జరిగితే ఆనాడు 2025 సంవత్సరం ఎండింగ్లో వద్ద అంటే నువ్వు ఇల్లేదు అనవసరంగా ఒక్క అవకాశం ఇవ్వమన్నావు, సరే నీ యొక్క మాటను కాదని నేను రిక్వెస్ట్ కాదని 2025 సంవత్సరాన్ని నేను దయాకిరీటంగా నేను ఇచ్చాను. మరి 2020 సంవత్సరంలో ఏ మార్పు లేదు, 2024, 2023 లేదా 2022 ఎలా ఉందో 25 కూడా అలానే ఉంది. అనవసరంగా నీ మాటను బట్టి నేను టైం ఇచ్చాను, ఏ మార్పు లేదు అని చెప్పి ఒక తండ్రి యేసుక్రీస్తుతో అంటారా? ఒకవేళ అవునావు నిజమే, ఆ రోజు నేను ఏదో కోపంలో నేను వద్దనుకున్నాను, కానీ రిక్వెస్ట్ బట్టి నేను ఉండనిచ్చాను, ఆనాడు రిక్వెస్ట్ చేసి నేను ఉండనిచ్చాను. కాబట్టి 2025 సంవత్సరంలో ఎంతో మార్పు వచ్చింది, ఎంతో నా స్వారూప్యానికి మరచబడ్డాడు, ఎన్నో నాకు కొన్ని తీర్మానాలు చేసుకున్నాడు, నా పరిచయం జరిగించాడు, నా యొక్క పరిచయం సహకారిగా ఉన్నాడు,
నా నామాన్ని గణపరిచిన వాడుగా ఉన్నాడని, ఒకవేళ తండ్రి ఈ 2025 ఎండింగ్లో ఒకవేళ కుమారుడు అటువంటి ఆ యొక్క మెసేజ్ ఆయన ఇస్తాడా, లేదంటే ఒకవేళ అనవసరమైన ఈ యొక్క మాటలు బట్టి నేను మళ్ళీ ఈ సంవత్సరం అడుగు పెట్టనిచ్చాను, అనవసరం ఈ సంవత్సరం కూడా పని సమయం వ్యర్థమైపోయింది, అలాగే ఇవన్నీ కూడా సమస్తం సమకూర్చినవన్నీ కూడా వ్యర్థమైపోయాయని చెప్పేసి ఒకవేళ మరి తండ్రి యేసుక్రీస్తు ప్రభుతో ఆయన మాట్లాడతారా అనేటువంటిది కూడా ఈ యొక్క రోజు మనం ఆలోచన చేద్దాం. కాబట్టి దేవుడు మనం ఫలించాలనే ఉద్దేశంతోనే, మనం ఆయన పనిని చేయాలనే ఉద్దేశంతోనే, ఆయన మహిమ కోసం, ఆయన పరిచయం కోసం, ఆయన యొక్క ఘనత కోసం మనం అనేకమైన తీర్మానాలు చేసే వారిని ఉండాలని, ఆయన స్వార్థంలోకి మనం మంచబడిన ఉద్దేశంతోనే దేవుడు మనల్ని 2025 సంవత్సరంలోని ఆయన మనల్ని ప్రవేశపెట్టాడు. మరి ఇప్పుడు మనం ఫలించాలంటే ఏం చేయాలి మనం ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్త మనం చూస్తాం కదా. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం అక్కడ ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటున్నప్పుడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయడు, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని నాలోని పనికి రాని తీగలను తీసివేయడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందునని. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతకు తానే ఎలా ఫలింపదో, అలాగే నాయకుడు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. కాబట్టి దేవుడు ఫలించాలని ఈ 2025 సంవత్సరంలో మనల్ని ప్రవేశింపజేశాడు, ఉండనిస్తా ఉన్నాడు. మనం ఫలించాలంటే ఏం చేయాలట అంటే ఆయనలో మనము నిలిచి ఉండాలి. ఆయనలో మనం నిలిచి ఉంటేనే ఫలిస్తాం. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయడం. ఆయన వేరైపోతే మనం ఎండిపోతాం, ఎందుకు పనికిరాని తీవ్రంగా మారిపోతాం. కాబట్టి మనం ఫలించాలంటే ఆయనలో మనము నిలిచి ఉండాలట. అలాగే మనం ఫలించాలనే సమయంలో దేవుడు ఏం చేస్తాడు, మనలోని పనికిరాని తీగలను ఆయన తీసి పారేస్తాడు. అంటే మనం ఫలించకుండా, మనం ప్రభువు కోసం జీవించకుండా, ప్రభు పనిని మనం జరిగించకుండా, ప్రభు నామాన్ని మనం మహిమపరచకుండా, మరి అడ్డుగోడులో ఉండేటువంటి ఆ తీగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ 2020 సంవత్సరంలో అవి మనలో నుంచి కట్ చేసి చేద్దాం. అప్పుడే మనం ప్రభు కోసం మనము ఫలించగలుగుతాం. అలాగే మనం ఫలించాలంటే దిద్దుబాటు కూడా అవసరం కదా. ఫలించే తీగ మరింతగా ఫలించాలంటే దానిలోని పనికిరాని తీగలను కత్తిరించినట్లుగా మరి మనం ఫలించాలంటే కూడా మనలో అనేకమైనటువంటి దిద్దుబాటు అనేటువంటిది మనం చేయాల్సిందిగా ఉంటుంది. అంటే మనలో పనికి మాలినవి, మనలో దేవునికి విరోధమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం మనలో నుంచి తీసివేసినప్పుడే మనం ప్రభు కోసము ఫలించగలుగుతూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో, ఈ నూతన సంవత్సరంలో ప్రభు కోసం నువ్వు చేస్తున్నటువంటి తీర్మానం, అలాగే నూతన సంవత్సరంలో ప్రభు నీకు చేస్తున్నటువంటి ఆ యొక్క వాగ్దానం, అలాగే ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒకవేళ ప్రభు కోసం మనం తీర్మానం చేయకపోతే మనం తీర్పుకు గురి అవుతాం. ఒకవేళ ఈ సంవత్సరంలో కూడా దేవుడి కోసం ఎటువంటి తీర్మానాలు చేయకుండా గడిచిన 3 సంవత్సరాలుగానే ఎలాగైతే గడిచిపోయిందో అలానే ఈ సంవత్సరం ఒకవేళ అలానే గడిచిపోతా ఉంటే మరి దేవుని యొక్క తీర్పుకు మనం గురి అయిపోతాయేమో. కాబట్టి ఒకసారి మనం పరిశీలన చేసుకుంటూ ఈ 2025 సంవత్సరంలో ప్రభావ ఇదిగో నా వ్యక్తిగత జీవితం కోసం, నా కుటుంబం కోసం, సంఘ జీవితం కోసం, సమాజం కోసం, ఇదిగో నా ఉద్యోగ విషయం కోసం ఇదిగో నేను ఈ తీర్మానాన్ని సన్నిధిలో నేను చేసుకుంటూ ఉంటున్నాను. ప్రభావ ఈ తీర్మానాలలో నన్ను నిలవబెట్టున్నాను, స్థిరపరచు. అట్టి తీర్మానం చొప్పున అంతవరకు ప్రభావ నువ్వు నన్ను నడిపించవా అని చెప్పేసి ప్రభు సన్నిధిలో మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. కాబట్టి ఈ నూతన సంవత్సరం ప్రభు నీకు ఇచ్చింది. నువ్వు ఇంకా మార్పు చెందాలని, ఇంకా నీలో ఉన్న బలహీనతను విడిచిపెట్టాలని, ఇంకా నువ్వు దినదినం క్రీస్తులాగా మార్పు చెందాలని, నీవు ఈ లోకంలో దేవుని పనిని జరిగించాలన్న ఉద్దేశంతో క్రీస్తు చేతిలోని సాధనగా నువ్వు వాడబడాలని, నీ ద్వారా దేవుడి నామానికి
మహిమ రావాలనే ఉద్దేశంతో దేవుడు నిన్ను ఇంకా ఈ సంవత్సరంలోకి నిన్ను ప్రవేశపెడతా ఉంటున్నాడు. అప్పుడు చాలా మంది అంటూ ఉంటారు కదా, ఇంకొన్ని సంవత్సరాలు బతుకుతాయి కదా. కొందరు అంటూ ఉంటారు, అయ్యో ఇంకో సంవత్సరం బతుకుతాయి కూడా బిడ్డలు చూసి లేకుంటే కదా, ఇంకేదో ఇల్లు ఓపెనింగ్ అన్నా చూసి లేకపోతే ఏదో అంటూ ఉంటారు. కాబట్టి దేవుడు వాటి కోసం మనల్ని బ్రతికించడం లేదు, కానీ ఆయన కొరకు ఆయన మహిమ కోసం మనం జీవించాలని, ఆయన పని మనం జరిగించాలని, మనము మార్పు చెందాలని, మనం ఆయన స్వార్థాన్ని మార్చబడాలన్న గొప్ప ఉద్దేశంతో దేవుడి సంవత్సరాలకు ఇస్తా ఉన్నారు. కాబట్టి మధ్యాహ్న కాలంలో ప్రభు సన్నిధిలో దేవుడి కొరకు మనం అనేకమైన గొప్ప తీర్మానాలు మనం చేసుకుందాం. ఆ తీర్మానాలు చొప్పున మనల్ని బలపరిచి ఈ సంవత్సర కాలం అనేది కూడా నడిపించు దేవాన్ని చెప్పేసి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. చివరిగా ఈ న్యూ ఇయర్లో దేవుని దగ్గర ఒక కోరిక కూడా మనము కోరుకుందాం. కీర్తన 27లో దావీదు భక్తులకు మంచి కోరిక దేవుని దగ్గర కోరుకుంటారు. నూతన సంవత్సరం మరి దేవుని దగ్గర మనము కోరాల్సిన గొప్ప కోరిక. కీర్తన 27:4-6 వచనాలు. లోకంలో సామెత ఉంటుంది కదా, వడ్డించేవాడు మనవాడైనప్పుడు ఏ మూలలో ఉన్నా మనకేమి తక్కువ కాదు అన్నట్టుగా. కీర్తన 27:4 దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపబోతున్నాను. ఇక్కడ దావీదు దేవుడి దగ్గర ఒక్క వరాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు, ప్రభు ఈ ఒక్క వరం నాకు రాలేక నాకు ఏది అవసరం లేదంటున్నాడు. అందుకే ఒక్క నీకు కావాలనిచ్చారు కదా, ఒక నేను ఒక వరం అడుగుతుందంటే అది వేరు. మనం ఇప్పుడు ఒక వరం అడుగుతాం, రేపు ఇంకో 4 అడగవచ్చు. కానీ ఇక్కడ దావీదు ఏమంటాడంటే, దేవా నీ యొక్క నేను ఒక్క వరాన్ని నేను కోరుకుంటాను. ఏంటి ఆ వరం అంటే, నా బ్రతుకాలం అంతా నీ దగ్గర నేను ఉండాలి, నువ్వు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి, పాదాల దగ్గర నీ సన్నిధిలో నేను జీవించాలి. ఈ ఒక్క వరం ప్రభు చాలా జరిగే సంభవం. అంటే దావీదుకి ఏ వరం ఏంటంటే, దేవుడు నాతో ఉంటే అన్నీ ఉన్నట్లే, దేవుడు నాతో ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. ఆయనలో ఐశ్వర్యం ఉంది, ఆయనలో సంపదలు ఉన్నాయి, ఆయనలో ఘనతలు ఉన్నాయి, ఆయనలోనే స్వస్థత ఉంది, ఆయనలోనే ఆయుష్ ఉంది, ఆయనలోనే ఘనత ఉంది, ఆయనలోనే ఐశ్వర్యము ఉంది, ఆయనలోనే బలం ఉంది. కాబట్టి ప్రభు నువ్వు నా తోడుంటే చాలు, ఇక ఏది నాకు అవసరం. నేను ఈ సన్నిధిలో జీవించాలి, పాదాల దగ్గర బ్రతికే బ్రతుకులు నాకు తెలుసు. నిన్ను అంటి పెట్టుకొని ఉండేటువంటి జీవితం నాకు చాలు, ఎల్లవేళ నువ్వు కలిగిన జీవితం చాలు. అందుకే ఒక భక్తులు అంటారు కదా, నువ్వు నాతో ఉన్నావే నాకు భయం చేస్తున్నావు అనేటువంటి మాట. అలాగే ప్రభా నువ్వు నా వెంట వస్తే చాలు, నేను ఎక్కడికి వెళ్ళినా నా వెంటుంటే చాలు, నువ్వు నా తోడులో వస్తే చాలు ప్రభు అని చెప్పేసి ఒక భక్తులు బాగున్నారు. కాబట్టి అన్ని వేళల్లో ప్రభు నేను కలిగి ఉండే జీవితం, నీ పాదాల దగ్గర జీవించే జీవితం ఈ సంవత్సర కాలంలో నాకు దావీదులాగా సంవత్సర కాలం మొదటి రోజున ఒక నూతన సంవత్సరం కదా, ఒక కోరిక, ఒక వరాన్ని నేను కోరుకుంటాను. ప్రభావ ఈ సంవత్సర కాలం అంతా కూడా ఈ సన్నిధిలో నేను జీవించాలి, వ్యక్తిగతంగా కుటుంబంతో కలిసి సంఘంతో కలిసి ఈ సన్నిధానంలో జీవించాలి. ప్రభావ ఈ ప్రత్యక్షత నేను పొందుకోవాలి, నేను పొందుకోవాలి. అటు ధన్యత నాకు దయచేయాలని చెప్పేసి ఈ యొక్క నూతన సంవత్సర దినంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం నేర్చుకుందాం, ప్రభు యొక్క కోరుకుందాము, వేడుకుందాం. దయగలిగిన మాటలకు వందనాలు. లూకా సువార్త 13వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాల నుంచి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తాను. ప్రభువా, ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టులాగా మేము ఉన్నాము తల్లి. మా చుట్టూ కంచె వేశారు, మా తోటమాలి నిర్మించారు, మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు, సంరక్షిస్తూ ఉన్నారు. మా నుంచి మీరు కోరుకునేది ఒకటే ప్రభావ,
మేము మీ కొరకు ఫలించాలని, మిమ్మల్ని ఆనందింపచేయాలని, మీ నామమునకు మహిమ తీసుకొని రావాలి. అటు ఉద్దేశంతోనే సంగమని ద్రాక్ష తోటలో ప్రభువు మీరు మమ్మల్ని నాటి ఉన్నారు. గడిచిన 3 సంవత్సరాలుగా మా చెంతకు వచ్చి ఫలాల కోసం మీరు వెతుకుతున్నారు, కానీ మాలో ఎటువంటి ఫలములు కనిపించడం లేదని మీరు మాతో మాట్లాడారు. 2022లో చూశారు, 23లో 24లో చూశారు, కానీ మీరు ఆశించినంత స్థాయిలో మేము మా భక్తి జీవితాన్ని చేయలేమని, మేము మీ కొరకు ఫలించలేదని, పరిచయం జరిగించలేదని, మీరు ఆశించినంతగా మేము మీ నామమును మహిమపరచలేదని ఒక నెపమును మా మీద మోపినప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రిక్వెస్ట్తో ప్రభువా మరొక సంవత్సరాన్ని దయాకిరీటముగా ఈ 2025లో మీరు మాకు ధరింపచేశారు. ఈ సంవత్సరంలో కూడా మీరు మమ్మలను కాపాడుతారని, పోషిస్తారని, మాకు కావలసిన సమస్తమును మీరు సమకూరుస్తారని, మమ్మల్ని నడిపిస్తారని, మమ్మల్ని బలపరుస్తారని, మాకు కావలసినవన్నీ కూడా మీరు సమకూరుస్తూ తండ్రి ఈ సంవత్సరం మమ్మల్ని పరిచయంలో పెడతారని, ఈ సంవత్సరం అవకాశం ఇచ్చి మేము ఫలించాలని కోరుకుంటారని, ప్రభా మీ కొరకు ఫలిస్తే నాయన మీకు సంతోషం, ఒకవేళ ఫలించకపోతే మరలా మీకు దుఃఖమేనాడు. కాబట్టి నాయన ఎన్నో సంవత్సరాలు మా జీవితంలో నుంచి వెళ్ళిపోతా ఉంటుండగా తండ్రి 25వ సంవత్సరం ఆ పాత సంవత్సరాలు లాగానే గడిచిపోకుండా ఒక నూతనమైన తీర్మానాలతో, నూతనమైన ఉద్దేశములతో ఈ సంవత్సరాన్ని మేము జీవించడానికి మీకు ప్రభావం దయచేయండి. ఎంతో మంది మరణించారు ప్రభా, ఎంతో మంది మా ముందే కాలగతిలో కలిసిపోయారు ప్రభా. చనిపోయిన వారి కంటే మేమే గొప్పవారు కాదు, మేమే మంచివారు కాదు, మేమే గొప్ప భక్తిపరులు కాదు, కానీ కేవలం మీ కృప ద్వారానే ఈ నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని అడుగుపెట్టనిచ్చారు. మేము ఇంకా మార్పు చెందాలని, మాలో ఉన్న మీకు అవిధేయమైనవి, మాలో ఉన్న మీకు ఆయాసకరమైనవి, మాలో ఉన్న మిమ్మల్ని దుఃఖపెట్టే కార్యాలన్నిటిని మేము విడిచిపెట్టి దినదినము మేము రూపాంతరము చెందాలని, దినదినము మీ స్వార్థంలోనికి మేము మలుచబడాలని, మీ పరిచయని లోకంలో జరిగించి మీ నామాన్ని కనపరచాలనే ఉద్దేశంతోనే ఈ 2025వ సంవత్సరాన్ని మీ కృప ద్వారా మాకు అనుగ్రహింప చేస్తారని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా మేము మీ కొరకు ఫలించాలంటే మేము మీలో నిలిచి ఉండాలని, మీకు వేరుగా ఉండి మేమేం చేయలేమని మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము మీలో నిలుచుకుంటేనే, మీరు మాలో నిలుచుకుంటేనే మేము మీ కొరకు ఫలములు ఫలించగలమని, తద్వారా మీ నామానికి మహిమ కలుగుతుందని మీరు మాకు బోధించారు. ఒకవేళ మేము మీలో నిలుచుకుండగా, మీరు మాలో నిలుచుకుండకపోతే మీకు వేరైపోయి మేము ఎండిపోయి నశించిపోతామని, ఎవరికి ఆశీర్వాదకరంగా ఉపయోగకరంగా మేము ఉండమని మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి మీలో ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించినట్లుగా, దానిలోని పనికిరాని తీగలను మీరు కత్తిరించినట్లుగా దేవా మాలో మీకు ఆయాసకరమైనవి మాలో నుంచి మీరు కత్తిరించి వేయమని ప్రార్థిస్తున్నాం. మాలో ఉన్న బలహీనతలు, లోపాలను, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన అవధేయతను తండ్రి మీరు తీసివేయమని, మీ కొరకు ఈ 2025వ సంవత్సరంలో మరింతగా మేము ఫలించగలిగినట్టుగా మీ కృప మాయగా చూపించుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఈ నూతన సంవత్సరం నా తొలి దినమున
మా వ్యక్తిగత జీవితాల కొరకును, మా కుటుంబాల కొరకును, మా సంఘ జీవితం కొరకును, అలాగే మా ఉద్యోగ విషయంలో, సమాజం విషయంలో, అనేకమైన విషయాలలో ఒక మంచి తీర్మానాలు చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. ఏ తీర్మానాలు అయితే మేము చేసుకుంటున్నాం ప్రభావ, మమ్మల్ని అందరినీ బలపరచు, ఆ తీర్మానంలో మమ్మల్ని నిలబెట్టుకొని స్థిరపరచమని, మేము చేసుకున్న తీర్మానం చొప్పున మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే చివరిగా దావీదు తన జీవితంలో ఆయన మీ యొక్క కోరుకున్నటువంటి ఆ వరాన్ని ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పిల్లలకు మేము కూడా కోరుకుంటున్నాం ప్రభావ. మా జీవిత కాలం అంతా కూడా మీ సన్నిధిలో మేము జీవించాలి, మీ ప్రత్యక్షత మేము పొందుకోవాలి తండ్రి. మిమ్మల్ని కలిగిన జీవితాలను కలిగిన వారి అంతవరకు లోకంలో మేము జీవించాలి ప్రభావ. అట్టి కృప మీరు మాకు దయచేయండి. మీరు మాకు తోడుగా ఉంటే తండ్రి, మా వెంటే మీరు నడిచొస్తే తండ్రి, మాకు భయమేలా, మాకు ఓటమేలా ప్రభావ. మీరు మాతో ఉంటే మాకు బలం నాయన, మీరు మాలో ఉంటే మాకు చేయగల తండ్రి. మేము మీలో, మీరు మాలో ఉంటే మాకు ఆశీర్వాదం ప్రభావ. మీలోనే మాకు కావలసిన సమస్తము దాగి ఉండడం నాయన. మీరు మాతో ఉంటే చాలు ప్రభావ. అటు ధన్యత మాకు దయచేయండి. 2020 సంవత్సర కాలం అంతా కూడా ప్రభావ మీ పాదల చేత బ్రతికే బ్రతుకులు మా అందరికీ దయచేయండి. ఈరోజు రాలేని వారికి కుటుంబం జ్ఞాపకం చేస్తుంది. వారి కుటుంబాలు కూడా మేము చేత బలపరిచి తండ్రి వారిని స్థిరపరిచి నా మహిమ కొరకు వారిని బలపరిచి వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన విజయం కొరకు ప్రార్థిస్తున్న మీ కృపలో తన జీవితంలో మీరు జరిగించిన స్వస్థ కార్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తన యొక్క కృప చూపించి ఆరోగ్యం గురించి, స్వస్థతనిచ్చి, ఆయుష్కాలను ఇచ్చి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే తన సువార్తల అమ్మను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తనడిగా కూడా ఆయన అద్భుతమైన కృపను ఉపకరించారు. మీ ఆశ్చర్య కార్యాలను తన జీవితంలో జరిగించారు. మీ కృపలో తనను కూడా సజీవ లెక్కలో నిలిపి మీ పాదాల చెంతకు నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటారు. ఇంకా ఆయన మీ సంకల్పంలో మీ ఏర్పాట్లు ఎవరైతున్నారు తండ్రి, జ్ఞానాధికారులు సంకల్పించుకున్నారు. శరీరం గ్రామంలో ఎందరైతే మీ కుమారులు ఎన్నుకున్నారో తగిన కావాలందు మీరు వారిని దర్శించి వారి జీవితంలో, వారి కుటుంబస్తుల జీవితాలలో రక్షణ కార్యాన్ని జరిగించి వారిని రక్షించి ఈ సంఘంలో సభ్యులుగా వారిని చేర్చుకొని సంఘంలో సంఖ్యాపరంగా మీరే అభివృద్ధి చేయాలి, కృప చూపించమని ముందున్న సమయం అంతా మీరు మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుకోండి. యేసుక్రీస్తు సర్వశక్తుల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన పాట పాడుతుండగా పాటలు సమర్పించుకుంటాం.